దగ్గరికే ఇప్పుడు మైక్ ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, ఏమైనా షాక్ కొడుతుందా ఎందుకు అని. ఎస్ ఐశ్వర్య రాజేష్ గారు ప్లీజ్. ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చాలా రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కలవడంలో. అండ్ సంక్రాంతి హిట్ అయిన తర్వాత ఫస్ట్ సైన్ చేసిన సినిమా మహేశ్వర్ రెడ్డి గారు వచ్చి పేపర్తో పాటు వచ్చారు. ఆయన నా దగ్గర నాకు సంతకం పెట్టండి, దాని తర్వాత కథ వినండి అని చెప్పారు. సో హీ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ ఈ కథ విన్నప్పుడు కూడా దర్శన్ నాకు ఫోన్లో నరేట్ చేశారు. యాక్చువల్లీ నేను చెప్పాను, దర్శన్ నేను హైదరాబాద్కి వస్తాను చేసిన, లేదు 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 మేడం మీరు ఫోన్లోనే వినండి అని చెప్పి తెలియని ఒక తమిళ్లో కాంప్లికేటెడ్గా అది నరేట్ చేసి నేను చెప్పాను, సార్ మీరు కాగితాలు తీసుకొచ్చారు కానీ నేను ఈ సినిమాకి నేను సంతకం పెట్టలేను సార్, నాకు అసలు కథ నచ్చలేదని చెప్పా. బికాజ్ ద వే హీ నరేటెడ్, పాపం అతనికి తమిళ్ రాదు కానీ నాకు తెలుగు రాదు అనుకుని పాపం తమిళ్లో చెప్పాడా లేకపోతే తెలుసు అని చెప్పాడా తెలియలా. దెన్ అగైన్ దర్శన్ కేమ్ అండ్ మెట్ మీ ఇన్ హైదరాబాద్. ఒక 2 hours నరేట్ చేశారు. దట్ టైం నేను ఎలాగ ఈ కథని రిజెక్ట్ చేశాను అబ్బా అనుకున్నాను. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ రియాక్షన్. చాలా బాగా రాసుకున్నారు ఆయన, చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాము. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఓ సుకుమారి ఈజ్ ఇంతకుముందు ఎప్పుడు మనం హీరోయిన్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే ఒక కాన్సెప్ట్ తెలుగు సినిమాలో అయితే చూడలేదు అనుకుంటున్నాను. ఐ యూస్ టు హ్యావ్ ఒక ఫ్రెండ్, ఒక అతను ఉండేవారు అనమాట. నిజంగానే అతన్ని ముట్టుకుంటే షాక్ కొట్టేది. సమ్ టైమ్స్ స్టాటిక్ ఎక్కువ ఉండేదన్నమాట. సో ఐ కుడ్ రిలేటెడ్, అంటే అలా ఉంటారా మనుషులు అని ఒక కన్ఫ్యూషన్లో ఉండే. బట్ ఐ కుడ్ కనెక్ట్ అ లాట్ ఆఫ్ ఇట్. అండ్ ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై కెమెరామ్యాన్, ఎడిటర్, ఇక్కడ అందరు ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్, ఆల్ ది అదర్ కాస్ట్ క్రూ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఎలా సంక్రాంతి ఎంజాయ్ చేశారు అలాగే ఇది కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐ రియలీ హోప్ మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా డబ్బులు రావాలి ఈ సినిమా తర్వాత. నేను చెప్పినట్టే ఖచ్చితంగా చాలా డబ్బులు రావాలి. తిరుగుకి ఇది ఒక పెద్ద సినిమా హిట్ అవ్వాలి. ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. తిరుగు గారిని చూసినప్పుడు చాలాసార్లు నేను చెప్పాను మా నాన్నగారిని చూసినట్టు ఉంది అనేసి. ఆ హైటు, పర్సనాలిటీ, హీ రిసెంబుల్స్ లాట్ లైక్ మై ఫాదర్. అండ్ ఖచ్చితంగా మీరు కూడా పెద్ద స్టార్ అవ్వాలని ఈ సినిమా తర్వాత. ఐ మీన్ ఈజ్ ఆల్రెడీ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ డైరెక్టర్ దర్శన్కి ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమా. అంటే మేము పనిచేసిన అందరికీ హిట్ అవ్వాలి, కానీ ముగ్గురికి ప్రత్యేకంగా నా మనసారా ఇది పెద్ద హిట్ అవ్వాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు పాపం డబ్బులు వేశారు మమ్మల్ని నమ్మి, ఆయనకి డబ్బులు వచ్చేయాలి. దాని తర్వాత మా డైరెక్టర్కి పెద్ద సినిమాలు రావాలి. తిరు హ్యాస్ టు బికమ్ అ బిగ్ స్టార్. దట్స్ వాట్ ఐ హోల్ హార్టెడ్లీ విష్. అండ్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా 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 థ్యాంక్స్. సూపర్ అండి. యూజువల్గా సినిమా మొత్తం చూశాక అంటూ ఉంటాం ఈ మాట, కానీ ఈరోజు ఎందుకో టీజర్ చూశాకే అనాలనిపిస్తుంది. మీరు తప్ప ఈ పాత్రకి ఇంకెవరు సూట్ అవ్వరేమో అన్న రేంజ్లో నిజంగా కనిపించారు. అది మేము కంప్లీట్గా సినిమా చూసి ఎంజాయ్ చేయబోతున్నామని అర్థమైపోయింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఎస్